హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద హాస్పిటల్కి వెళ్ళి ఇక డాక్టర్ ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఇదేంటి, ఆ రోజు వల్లిని అదే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ మెరుపు తీగ వల్లి కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పింది. కానీ ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ మెరుపు తీగైన డాక్టర్ గురించి ఎవరిని అడిగినా కూడా అక్కడ అలాంటి పేరు గల వాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నారు. అంటే ఇదంతా భాగ్యం వల్లి ఆడిన నాటకము. ఎలాగైనా డాక్టర్ని తీసుకొచ్చి నిజాన్ని నిరూపిస్తాను, ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైతే వల్లి భాగ్యం ఈ నాటకం ఆడారో వాళ్ళ చేతే డాక్టర్ ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అని నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే వల్లి ఫోన్ రింగ్ అవుతుంది. ఇదేంటి, ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వల్లి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావేంటి అనగానే అప్పుడు భాగ్యం, అమ్మడు నువ్వు దొరికిపోయావని నాకు కలొచ్చిందే. ఎలాగైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే నర్మద ఆవలిస్తే పేగులు లెక్కెడుతుంది. నర్మద కాస్త జాగ్రత్తగా ఉండు అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, చూడమ్మా, ఆ నర్మద నన్ను ఏమీ చెయ్యలేదు. అయినా ఎందుకమ్మా అంతలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు భాగ్యం, చూడు, ఆ రిపోర్ట్సు కాస్త జాగ్రత్తగా దాచిపెట్టు. అంతేకాదు ఆ నర్మద డాక్టర్ని గురించి కూడా వెతుకుతుంది. డాక్టర్ని తీసుకొచ్చి ఒకవేళ మీ నిజాన్ని అందరి ముందు బయట పెట్టిందనుకో, ఇక మీ మామ ఊరుకోడు అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, చూడమ్మా, అసలు ఆ మెరుపు తీగ ఎక్కడ ఉంటుందో నర్మదకు తెలియదు. ఎందుకంటే సుక్కు వాళ్ళ ఫ్రెండే ఆ మెరుపు తీగ. అదే హాస్పిటల్లో తను క్లీనర్గా పని చేస్తుంది. ఒక డాక్టర్ ఆ పనులు చేస్తుందంటే ఎవరు నమ్మరు. అందుకే నర్మదకు అలాంటి ఛాన్స్ దొరికే పరిస్థితినే లేదు అని వల్లి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే స్లీపర్ని తీసుకొచ్చి నువ్వు డాక్టర్గా ప్లాన్ వేసి అందరి ముందు నన్ను అవమానిస్తావా, బాధ పెడతావా? నీ కడుపులో బిడ్డ చనిపోవడానికి కారణం నేనని ఇంట్లో వాళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు. అత్తయ్య మాత్రం నన్ను అపార్థం చేసుకొని నానా మాటలు అంటుంది. ఎలాగైనా నేను ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ మెరుపు తీగని పట్టుకుంటాను అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ ప్రేమని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక నర్మద, ఏంటి ప్రేమ, అలా ధీరజ్ చెప్పకుండా నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం ఏంటి? నీకేదైనా అక్కడ జరిగితే ఏంటి పరిస్థితి? చూడు, ఇంత రాత్రి అవుతున్నా ఒంటరిగా నువ్వు ఆ డ్యాన్స్ క్లాస్లో ఉంటే నీకేమైనా అయితే చూడు ధీరజ్ ఎంత కంగారు పడ్డాడో అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అవునక్క, ధీరజ్కి చెప్పకుండా వెళ్ళడం నాదే తప్పు. అందుకే ధీరజ్ని క్షమాపణ అడిగాను అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న నర్మద, ధీరజ్ నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనగానే అప్పుడు ధీరజ్, ఏంటొదినా, ఏంటి ఆ ముఖ్యమైన విషయం అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, అసలు వల్లిని ప్రెగ్నెంటే కాదు, తన కడుపులో బిడ్డ చనిపోవడానికి నేను కారణం అస్సలే కాదు అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వల్లి వదిన ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, అవును ధీరజ్, ఆ రోజు మీ అన్నయ్య మీ వదిన గురించి నిజాలు తెలుసుకొని తనను తన పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఇక ఎలాగైనా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడం కోసమే ఆ రోజు మన ముందు కళ్ళు తిరిగిపోయినట్టు నాటకమాడి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఇక అక్కడ భాగ్యం తన భర్త ఇద్దరూ కలిసి డాక్టర్ కాళ్ళు పట్టుకొని వల్లి ప్రెగ్నెంట్ అని నాటకమాడారు. ఇక ఆ వల్లి కూడా మనల్నందరినీ మోసనం చేసింది. అసలు డాక్టర్ కూడా మనతో వల్లి ప్రెగ్నెంట్ అని చెప్పింది. కానీ వల్లి ప్రెగ్నెంట్ కాదు. ఇదిగో ఊరు పేరు లేని ఈ రిపోర్ట్సు డాక్టర్ వల్లికి ఇచ్చింది. నేను వల్లి గదిలో నుంచి వీటిని తీసుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళి ఈ రిపోర్ట్స్ గురించి నేను డాక్టర్ని
నిలదీశాను. దాంతో డాక్టర్ నన్ను క్షమించమని, నేను చేసింది తప్పేనని, ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలని వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళ మీద పడితే ఇలా అబద్ధం చెప్పానని డాక్టర్ నాతో చెప్పింది అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ చాలా కోపంతో రగిలిపోతూ, ఏంటొదినా ఆ డాక్టర్ని తీసుకొచ్చి అమ్మా నాన్న ముందు వల్లి నిజస్వరూపాన్ని బయట పెట్టకపోగా నువ్వు ఈ రిపోర్ట్స్ పట్టుకున్నావెందుకు అనగానే అప్పుడు నర్మద, చూడు ధీరజ్, ఆ డాక్టర్ని నేను ఇంటికి రమ్మని చెప్పాను, కానీ తన పరువు, తన హాస్పిటల్కు ఉన్న పేరు నాశనం అయిపోతుంది, నేను రాను, ప్లీజ్ నన్ను వదిలేయండి బ్రతిమిలాడింది. అందుకే ఆ డాక్టర్ని నేను క్షమించాను. కానీ ఆ నకిలీ డాక్టర్, అదే తన కడుపు పోయిందని నాటకమాడినా ముందు ఆ డాక్టర్ని ఇంటికి తీసుకురావాలి. ఇప్పుడు ఆ డాక్టర్ ఇంటికి వస్తే నిజాలన్నీ బయటపడతాయి అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్, అవును వదిన, ముందు ఆ డాక్టర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి ధీరజ్ అనగానే ఇక నర్మద, చూడు ధీరజ్, ఆ డాక్టర్మ ఎక్కడో లేదు, అదే హాస్పిటల్లో స్లీపర్గా పనిచేస్తుంది. వెంటనే మనం అక్కడికి వెళ్ళి తనని పట్టుకొని బంధించి ఇక్కడికి తీసుకువస్తే అన్ని నిజాలు తనే చెప్తుంది అనగానే అప్పుడు ధీరజ్, సరే వదిన, వెళ్దాం పద అని చెప్పి ఇక ధీరజ్, నర్మద, ప్రేమ ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక తన కోసం వెతుకుతూ ఉంటారు. తను ఒక చోట హాస్పిటల్ శుభ్రం చేస్తూ కనిపిస్తుంది. అది చూసిన నర్మద, చూసావా ధీరజ్, ఆ రోజు డాక్టర్గా ప్లాన్ వేసి వేషం వేసి అక్కడికి వచ్చి వల్లి కడుపు పోయిందని మామయ్య ముందు, అత్తయ్య ముందు అలా అబద్ధం చెప్పింది. ఈరోజు చూడు తను ఏం చేస్తుందో. ఎలాగైనా ఈవిడని తీసుకువెళ్ళాలి. ఎలా ధీరజ్, ఇప్పుడు మనం వెళ్ళి మర్యాదగా పిలిస్తే రాదు, తనని ఎలా తీసుకువెళ్లాలో కూడా అర్థం కావడం లేదు అనగానే అప్పుడు ధీరజ్, వదిన నువ్వేం కంగారు పడకు, నేను తీసుకొస్తాను కదా అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే ఆ నకిలీ డాక్టర్ మెరుపు తీగ దగ్గరికి మారువేషంలో వెళ్తాడు. ధీరజ్ని చూసిన మెరుపు తీగ, ఏయ్ ఎవరు నువ్వు, ఏంటి ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు ధీరజ్, చూడండి మెరుపు తీగ అంటే మీరేనా అనగానే అప్పుడు తను, అవునండి నేనే, అయినా మీరు ఎవరు, నాతో పనేంటి అనగానే అప్పుడు ధీరజ్, చూడండి నేను డ్రామా కంపెనీ నుండి వచ్చాను, ఒక వేషం ఉంది, వేస్తారా అనగానే అప్పుడు మెరుపుతీగ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, మీరు నా కోసం డ్రామా కంపెనీ నుండి నా దగ్గరికి వచ్చారా? నేను ఏదైనా నటిస్తాను, ప్రాణం పోసి జీవిస్తాను, చెప్పండి ఏ వేషం అనగానే అప్పుడు ధీరజ్, సరేనండి, ఒకసారి మా కంపెనీ దగ్గరికి రండి, మీకు అన్ని వివరాలు కరెక్ట్గా చెప్తాను అనగానే అప్పుడు మెరుపుతీగ, సరేనండి వస్తాను పదండి అని చెప్పి ఇక మెరుపుతీగ వెంటనే ధీరజ్తో కలిసి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక ధీరజ్ నర్మద వైపు చూసి, వదిన మీరు ఫాలో అవ్వండి అని చెప్పగానే ఇక ధీరజ్ మెరుపుతీగని ఆటోలో తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే ఆటో ఒక ఇంటి దగ్గర ఆగుతుంది. అది చూసిన మెరుపుతీగ, ఇదేనా మీ డ్రామా కంపెనీ అనగానే అప్పుడు ధీరజ్, అవును ఇదే మా డ్రామా కంపెనీ, పదండి అని చెప్పి ఇక ధీరజ్ మెరుపుతీగను తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక ఇంతలోనే నర్మద, ప్రేమ ఇద్దరూ కూడా లోపలికి వెళ్తారు. వాళ్ళని చూసిన ఆవిడ మాత్రం, ఇదేంటి మిమ్మల్ని ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది అని అనగానే అప్పుడు నర్మద, అవునా మమ్మల్ని ఎక్కడ చూశారు, కరెక్ట్గా గుర్తు తెచ్చుకోండి అని నర్మద అనగానే ఇక వెంటనే తనకి వాళ్ళు గుర్తొస్తారు. అవును ఆ రోజు వల్లి కడుపు పోయిందని నేనే డాక్టర్ వేషంలో ఉండి మీకు చెప్పాను, వాళ్ళే కదా మీరు, అయినా నాతో పనేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక నర్మద, చూడు నువ్వు డాక్టర్గా వేషం వేసి ఆ పాత్రలో భలే జీవించావు, వల్లికి కడుపు లేకున్నా కూడా ఉన్నట్టు నాటకమాడి తన కడుపులో బిడ్డ లేకపోయినా నా వల్లే తన కడుపులో బిడ్డ చనిపోయిందని నువ్వు భలే చెప్పావు, అందుకే మళ్ళీ ఒక వేషం ఉందని నిన్నిక్కడికి తీసుకొచ్చాను అని నర్మద అనగానే అప్పుడు మెరుపుతీగ, చూడండి వల్లీనే కావాలని నాతో ఇలా నాటకమాడించింది, ఆ సుక్కు వల్లి నాకు కొంచెం డబ్బిస్తానంటే అలా చేశాను, కానీ అందులో నా తప్పేమీ లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటూ ఉంటే ఇక నర్మద, చూడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు, ఇంకా చూస్తావేంటి ధీరజ్, తనని
కుర్చీకి కట్టేయండి అని చెప్పగానే ఇక వెంటనే ధీరజ్, నర్మద, ప్రేమ ముగ్గురు కలిసి మెరుపు తీగని కిడ్నాప్ చేస్తారు. ఇక అది చూసిన మెరుపు తీగ, ప్లీజ్ అండి మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అనగానే అప్పుడు నర్మద, చూడు నువ్వు మాతో పాటు మా ఇంటికి వచ్చి అత్తయ్య మావయ్య ముందు నేను చెప్పింది అబద్ధము, అసలు వల్లి ప్రెగ్నెన్సీ కాదని నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని నర్మద అనగానే అప్పుడు మెరుపు తీగ, చూడండి అలా నేనిప్పుడు నిజాన్ని చెప్తే ఆ భాగ్యం వల్లి ఇద్దరూ కలిసి నన్ను ప్రాణాలతో ఉండేరివ్వరు, ప్లీజ్ అండి అని అంటూ ఉంటే అప్పుడు నర్మద, మీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, ముందు నువ్వు మా ఇంటికి వచ్చి నిజాన్ని చెప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడు మెరుపు తీగ, సరేనండి మీ ఇంటికి వస్తాను, వల్లి నిజస్వరూపాన్ని బయట పెడతాను అనగానే ఇక ధీరజ్, నర్మద, ప్రేమ ముగ్గురు కలిసి మెరుపు తీగను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక నర్మద, చూడు నువ్వు డ్రామా ఆర్టిస్టువి, నేను కాదనడం లేదు, కానీ ముందు వెనక ఆలోచించి ఇలాంటి పాత్రలు చెయ్యాలి. చూడు ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు. ఆ వల్లి భాగ్యం మరిన్ని ప్లాన్లు వేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నారు. నీ వల్ల ఒక మంచి కుటుంబం బాధపడుతుంది, మోసపోయింది అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు తను బాధపడుతూ, చూడమ్మా నాకు ఒక క్యారెక్టర్ వచ్చిందని నేను చెప్పాలనుకున్నానే, అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఆ వల్లికి భాగ్యానికి బుద్ధొచ్చేలా నేను చెప్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి, అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రామరాజు బయటికి వచ్చి, ఏంట్రా ధీరజ్, ఏం జరిగింది, ఈవిడెవరు అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, నాన్న ముందు వల్లి వదినని పిలువు అని చెప్పేసరికి ఇక రామరాజు, అమ్మ వల్లి ఒకసారి ఇలా రా అని పిలవగానే ఇక వల్లి బయటికి వస్తుంది. అక్కడికి వచ్చి అక్కడ మెరుపు తీగను చూసిన వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో చాలా కంగారు పడుతూ, ఇదేంటి మెరుపు తీగ ఇక్కడికి వచ్చిందేంటి, ఒకవేళ నా ప్రెగ్నెన్సీ అబద్ధమని ధీరజీ నర్మదకి తెలిసిపోయిందా, ఆ నిజం అందరి ముందు బయట పెట్టడం కోసమే తనని ఇక్కడికి తీసుకొచ్చారా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వేదవతి తనని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందిరా అనగానే అప్పుడు ధీరజ్, అమ్మ తను ఇక్కడికి వచ్చింది గతం గుర్తుకు చేయడానికే, ఉండమ్మా అనగానే అప్పుడు రామరాజు, ఏంట్రా తను ఎవరు, ఎందుకు తీసుకొచ్చావు, అసలు తను నిజం చెప్పడం ఏంట్రా చెప్పండి అనగానే అప్పుడు ధీరజ్, నానా ఇన్ని రోజులు ఈ వల్లి ఎన్ని మోసాలు చేసినా మేము భరించాము, ఆ నిజాన్ని మీ ముందు బయట పెడితే చందు అన్నయ్య వల్లి వదినని అసహించుకొని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తే తన జీవితం నాశనమైపోతుందని మేమందరం సర్దుకుపోయాం. కానీ వల్లి వదిన మాత్రం పాపం నర్మద వదినని ఏకంగా బయటికి గెంటేయాలనే ప్లాన్ వేసింది అనగానే ఇక రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఒరే ధీరజ్, ఏం మాట్లాడుతున్నావురా, వల్లి ఎలాంటిదో మనందరికీ తెలుసు, ఎందుకురా తన గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ధీరజ్, అవునానా బయటికి ఒకలాగా లోపల ఇంకోలా ఉండే వల్లి వదిన గురించి నిజం బయట పెట్టడానికే తనని తీసుకొచ్చాను. అసలు వల్లి వదిన ప్రెగ్నెన్సీనే కాదు, తన కడుపులో బిడ్డ చనిపోవడానికి నర్మద వదిన అస్సలే కారణం కాదు, అసలు వల్లి ఆడిన నాటకం అని ధీరజనగానే రామరాజు, వేదవతి, చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే రామరాజు, ఒరే ధీరజ్ ఏం మాట్లాడుతున్నారో నువ్వు అనగానే అప్పుడు ధీరజ్, అవునానా అసలు వల్లి వదిన చేసిన మోసాలన్నీ అన్నయ్యకి తెలిసింది, అందుకే వల్లి వదినని వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టి వచ్చాడు. అప్పుడు వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగూలేదు అని చెప్పినప్పుడే వల్లి వదినని అక్కడ దిగబెట్టొచ్చాడు. కానీ మళ్ళీ ఎలాగైనా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని తల్లి పేరుతో నాటకమాడుతూ ఇంట్లో అడుగుపెట్టింది. కానీ అది మనం నిజం అనుకొని మనమందరం మోసపోయాము. అంతేకాదు మళ్ళీ కడుపు నాటకం ఎలాగైనా బయటపడుతుంది. ఇలాగైతే నా కడుపులో బిడ్డని నర్మదనే చంపేసిందని, నర్మదని బయటికి గెంటేయొచ్చని ఆ రోజు వదిన
ఆ తనని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగా ఇక ఆటోలో ఎవరో వ్యక్తి వచ్చి వీళ్ళకి యాక్సిడెంట్ చేశారని తెలిసింది కదా. అది ఎవరో కాదు, సుక్కునే. సుక్కు ఆటో డ్రైవర్గా వేషం వేసి తన కడుపు పోవడానికి కారణమైనట్టు నటించారు. నర్మద వదినని ఈ విషయంలో లాగారు. పాపం వదినకి ఏమీ తెలియదు నానా అని ధీరజనగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే అది చూసిన నా రామరాజు, వల్లి నిజం చెప్పు, ధీరజ్ చెప్పింది నిజమా అని అంటూ ఉంటే అప్పుడు నర్మద, లేదు మావయ్య, కావాలనే వీళ్ళందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు. నిజంగానే నర్మద నా కడుపులో బిడ్డని చంపేసింది. ఇప్పుడు తను ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతుంది అనగానే అప్పుడు ధీరజ్ మాత్రం, అవునా, ఒక్కసారి ఈవిడ మాటలు వినండి నానా అని చెప్పగానే ఇక మెరుపు తీగ, అవును బాబు నిజమే, నర్మద ఏ తప్పు చేయలేదు. ఈ భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కలిసి నాతో అలా డాక్టర్ వేషం వేపించి అబద్ధం చెప్పారు. నేను డబ్బు కోసం మిమ్మల్ని అందరినీ మోసం చేశాను అని చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే వల్లి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నిజమేనా తను చెప్పింది అనగానే అప్పుడు వల్లి, అవును మావయ్య అనేసరికి ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే వల్లి చెంప పగలగొడతాడు. ఎందుకు ఎందుకు మమ్మల్ని అందరినీ మోసం చేశావు? నిన్ను ఒక కోడలిగా కాకుండా కన్న కూతుర్లా చూసుకున్నాను. మా ఇంటికి పెద్ద కోడలి రూపంలో మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడ్డాము. కానీ నువ్వు ఇలా మమ్మల్ని అందరినీ మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని రామరాజు అనేసరికి ఇక చందు, నీ గురించి అన్ని నిజాలు తెలిసినప్పుడే నిన్ను నీ పుట్టింట్లో వదిలేసి వచ్చాను. కానీ నా బిడ్డ నీ కడుపులో పెరుగుతుందన్న ఒకే ఒక కారణం చేత నిన్ను ఈ ఇంటికి తీసుకువచ్చాను. కానీ ఆ రోజే ఈ నిజాన్ని చెప్పుంటే నేను క్షమించేవాణ్ణి. ఎందుకు నన్ను మోసం చేశావు? నీకు ఎప్పుడు అబద్ధం చెప్పొద్దని, మళ్ళీ మీ అమ్మతో కలిసి మోసాలు చెయ్యొద్దని ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు నా మాట వినకుండా మళ్ళీ మా ఇంట్లో వాళ్ళందరినీ నన్ను మోసం చేశావు. అంటే నువ్వు పెద్దింటికి కోడలవ్వాలనే చూశావు, కానీ నా ప్రేమతో నీకు అవసరం లేదు అని చెప్పి ఇక చందు వల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసిన వల్లి, బావా ఇదంతా నీకోసమే బా, ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను బయటికి పంపించొద్దు అని అంటూ ఉంటే ఇక చందు, చూడు మా మనసులతో ఆడుకున్నావు. ఈ ఇంటికి ఒక వారసుడు రాబోతున్నాడని ఎంతో సంతోషపడ్డాము. కానీ అలాంటి మమ్మల్ని ఇలా మోసం చేస్తావనుకోలేదు. ఇక ఒక్క క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక చందు వల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఇక అది చూసిన వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే నర్మద దగ్గరికి వచ్చి, అమ్మ నర్మద, ఆ వల్లి మాటలు విని నిన్ను ఎన్నెన్నో మాటలు అన్నాను, నీ మీద చేయి చేసుకున్నాను, నన్ను క్షమించమ్మా. అయినా ఆ వల్లి ఇంతలా మోసం చేస్తుందని అనుకోలేదు అని వేదవతి నర్మదని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా నకిలీ డాక్టర్ని కిడ్నాప్ చేసి వల్లి నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన ధీరజ్, వల్లి చెంప పగలగొట్టిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.